వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ప్రెజెంట్ అయితే మా చెల్లివి పెళ్లి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ సిరీస్లో మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి, దీనికి ముందు పోస్ట్ చేసినవి కూడా. సో అవి చెక్అవుట్ చేయకుండా అవి కూడా చెక్అవుట్ చేయండి. సో ఈ వీడియోలో అయితే పెళ్లి నలుగులు వేస్తున్నాం అనమాట. అంటే పెళ్లి కూతుర్ని చేస్తున్నాము, పెళ్లి కూతుర్ని చేయడం అంటారు. సో 5 నలుగులు వేస్తారు మొత్తము. కొంతమంది 11 వేసుకుంటారు, కొంతమంది ఒక్కటే వేసుకుంటారు కూడా. సో ఈ నలుగులు అనేది పుట్టింట్లో జరగవు. ఎవరైతే వేయాలనుకుంటున్నారో వాళ్ళు పిలుచుకొని వాళ్ళ ఇంట్లో వేస్తారనమాట. అత్త వరుస వాళ్ళు, అమ్మ వరుస వాళ్ళు, మామ వరుస వాళ్ళు, ఇట్లా అందరూ వాళ్ళ ఇంటికి పిలుచుకొని అక్కడ వేస్తారనమాట. సో ఈ మొత్తం 5. సో ఈరోజైతే ఫస్ట్ నలుగు. నేను కూడా ఒకటి వేసినాను మా చెల్లికి. అది ఈ వీడియోలో లేదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. సో అదైతే మిస్ కావద్దు. అండ్ ఇక్కడ నావి ఐరావి అవుట్ఫిట్స్ గురించి చెప్పాలి. ఇది SNS కలెక్షన్స్ 18 ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. నేను పెళ్ళిలో ఇట్లా డిఫరెంట్ ఈవెంట్స్కి అన్ని మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకోవాలి నేను ఐరా అనుకున్నాను. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వేసుకోవడానికి ట్రై చేసినాను. కానీ మీకు తెలుసు కదా, ఐరా ఉంచుకోదు. ఏదైనా మంచి బట్టలు వేస్తే కాసేపు ఉంచుకుంటుంది. బట్ వెరీ రేర్ అకేషన్స్లో ఇట్లా రెడీ అయ్యి కొంచెం ఒక వీడియోకి పోజ్ ఇస్తుంది. దట్ వాస్ ద రేర్ అకేషన్ అనమాట. సో నేను వేసుకున్న డ్రెస్ కూడా లైక్ సేమ్, నేను హాఫ్ సారీ లాగా తీసుకున్నాను. తనకి ఇట్లా లంగా జాకెట్ లాగా కుట్టించినాను. సూపర్ వచ్చినాయి అవుట్ఫిట్స్ అన్ని, చాలా క్యూట్ ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అవుట్ఫిట్కి. సో నలుగులన్నీ పెళ్ళికి జస్ట్ ఒక 3 days ముందు 2 days ముందు అట్లా స్టార్ట్ అవుతాయి కాబట్టి అది జరుగుతూ సైమల్టేనియస్గా పెళ్లి పనులన్నీ జరుగుతూ ఉంటాయి. సో రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ గురించి మీకు చూపిద్దాం అనుకున్నాను. నా సీమంతం రిటర్న్ గిఫ్ట్స్ మీకు అందరికీ బాగా నచ్చినాయి, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది వీడియోకి. సో ఆబ్వియస్లీ ఇవి కూడా చూపిద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే ఈ బౌల్స్ అనమాట, డెకరేటివ్ బౌల్స్ లాంటివి, చిన్న క్యూట్ బౌల్స్. ఇవి మెటల్ బౌల్స్ కానీ జర్మన్ సిల్వర్ ఫినిషింగ్ వచ్చింది. సో చాలా బాగున్నాయి. అండ్ దే కేమ్ ఇన్ ఎ వెరీ క్యూట్ వెల్వెట్ బాక్స్ కూడా. సో బాక్స్ కూడా చాలా క్యూట్గా ఉంది. అంటే ఇంకా దాన్ని మళ్ళీ ఇంకొక సపరేట్గా ఒక గిఫ్ట్ బాక్స్లో పెట్టాలి అన్నట్టు లేకుండా ఒక మంచి ఇట్లా గిఫ్ట్ బాక్స్లో వచ్చిందనమాట. అండ్ వెల్వెట్ది కూడా కాబట్టి చూడడానికి కూడా ఒక మంచి రిచ్ లుక్ వచ్చింది. ఇవి మాకే కాదు, తీసుకున్న వాళ్ళకి కూడా ఐటమ్ బాగా నచ్చింది. సో అందరూ లైక్ చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చినారు అనమాట, గిఫ్ట్ చాలా బాగుంది అన్నట్టు. సో ఇట్లా ఒక బాక్స్లో వచ్చింది. బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఒక చిన్న బౌల్ అండ్ స్పూన్ ఉంది. ఇది మెటల్ బౌల్, మెటల్ స్పూన్, కానీ ఫినిషింగ్ మాత్రం జర్మన్ సిల్వర్ ఫినిషింగ్ వచ్చింది. సో చాలా క్యూట్గా ఉంది. అసలు ఇట్లా వీడియోలో కంటే పర్సనల్గా చూస్తే ఇంకా చాలా బాగుందన్నమాట. లైక్ చాలా క్లాసీగా ఉంది, బాగా రిచ్ లుక్ వచ్చింది. దీంట్లో లైక్ 3-4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌల్స్ తీసుకున్నాము. అన్నీ ఒకటే టైప్ కాకుండా ఇట్లా మిక్స్ అంటే డిఫరెంట్ వెరైటీస్ లాగా తీసుకున్నాం అనమాట. సో చూడ్డానికి క్యూట్గా ఉందనే కాకుండా యాక్చువల్గా యూస్ చేయొచ్చు ప్రోడక్ట్ని. అండ్ ఇవి నేను ఫ్యాషన్ హబ్ జర్మన్ సిల్వర్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. పేజ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ట్యాగ్ చేస్తాను. వాళ్ళ వాట్సాప్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మీరు యాక్చువల్లీ పేజ్ చెక్ చేస్తే రిటర్న్ గిఫ్ట్స్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్స్ నార్మల్ రిటర్న్ గిఫ్ట్సే కాకుండా జర్మన్ సిల్వర్ ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇంకా మీకు నా సీమంతం రిటర్న్ గిఫ్ట్స్ గుర్తుంటే దాంట్లో నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇచ్చినాను, చాలా బాగున్నాయి క్వాలిటీ. సో మళ్ళీ వాళ్ళనే రీచ్ అయినాం అనమాట. మమ్మీ వాళ్ళకు కూడా క్వాలిటీ బాగా నచ్చింది. సో మళ్ళీ వాళ్ళతోనే చేయించుకుందాము అని చెప్పి వాళ్ళనే రీచ్ అవుట్ అయినాను. సో వాళ్ళ దగ్గరనే చేయించుకున్నాను. వీళ్ళది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సూపర్గా ఉంటుంది క్వాలిటీ, నాకైతే బాగా నచ్చినాయి. నా సీమంతం అప్పుడు కూడా ఇది సూపర్ హిట్, ఇప్పుడు కూడా సూపర్ హిట్. ఇప్పుడైతే అన్ని బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ చేసి ఇచ్చినారు, మల్టిపుల్ కలర్స్. అండ్ డిజైన్ బాగుంది, క్వాలిటీ బాగుంటుంది, సర్వీస్ బాగుంటుంది. సో రిటర్న్ గిఫ్ట్స్ ఇట్లా బ్యాంగిల్స్ అవి కన్సిడర్ చేయాలంటే డెఫినెట్లీ వాళ్ళనైతే రీచ్ అవుట్ కావచ్చు. ఆల్సో వాళ్ళు రీసెంట్గా ఒక కొత్త సర్వీస్ స్టార్ట్ చేస్తున్నారనమాట. ఏంటంటే మనం ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్కి మల్టిపుల్ ఐటమ్స్ కావాలి, ఇండియా నుంచి షిప్ చేయించుకోవాలి అబ్రాడ్కి అన్నప్పుడు మనము లైక్ పేరెంట్స్కి చెప్తాము, ఆర్ మల్టిపుల్ పేజెస్లో మనమే తీసుకోవడానికి ట్రై చేస్తాం కదా. సో వీళ్ళని అప్రోచ్ అయితే వీళ్ళు ఏంటంటే మనకి ఏదైతే లిస్ట్ ఉందో అది వాళ్ళకి ఇస్తే వాళ్ళే ఓన్గా షాపింగ్ చేస్తారనమాట. వాళ్ళు షాప్కి వెళ్ళి మన ఫొటోస్ పెట్టి సో అవన్నీ చూపించి అట్లా పోయి వాళ్ళే షాపింగ్ చేస్తారు. సో మన వర్క్ హాఫ్లో కట్ అయిపోతుంది, చాలా ఈజీ అయిపోతుంది. సో బ్యూటిఫుల్ సర్వీస్ కదా, నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది అబ్రాడ్లో ఉండే వాళ్ళకి. సో అందుకే షేర్ చేస్తున్నాను. సో వీళ్ళ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్అవుట్ చేయండి. అండ్ నేను పెళ్ళిలో వేసుకోవడానికి అని చెప్పి నా శారీ కలర్స్తో మ్యాచ్ అయ్యేలాగా ఇట్లా బ్యాంగిల్స్ సెట్ చేయించుకున్నాను అనమాట. సో ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి. సో ఇట్లా మనకి ఏదైనా సెట్ కావాలి, శారీ కలర్స్ పంపించి ఆ కలర్స్కి మ్యాచ్ చేసేలాగా ఇట్లా బ్రైడల్ సెట్స్ కానీ ఇట్లా నార్మల్గా సెట్స్ కానీ చేయమంటే అది కూడా చేస్తారు. సో ఇది నా సెట్, చాలా క్యూట్గా ఉంది కదా. సో పెళ్ళికి ఏ శారీ వేసుకుంటున్నా అనేది ఆ కలర్స్ పంపిస్తే దాన్ని బట్టి చేసి ఇచ్చినారనమాట.
సో అందరం కూర్చొని రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ చేస్తున్నాము. సో పెళ్ళిలో పెళ్లి పనులన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా, అవి పనిలాగా అనిపించవు. అందరం మాట్లాడుకుంటూ జోక్స్ చేసుకుంటూ చాలా ఈజీగా అయిపోతాయి. సో అట్లనే లైక్ ఆ ఎన్వైర్న్మెంట్ అంతా బాగుంటుంది. మొత్తం ఆ 1 month అయితే నేను లైక్ ఇండియా రావడం, ఈ పెళ్ళి ఫిక్స్ కావడం సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాను. లైక్ చాలా అంటే ద బెస్ట్ ఇండియా ట్రిప్ ఇది. సో రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాము. మామూలుగా పెట్టుడు శారీస్ ఉంటాయి కదా, శారీస్ పెట్టే వాళ్ళకి శారీ పెడుతున్నాం కవర్లో, శారీస్ లేని వాళ్ళకి మాత్రం ఇట్లా గిఫ్ట్తో పాటు బ్లౌజ్ పీస్ యాడ్ చేస్తున్నాము. పెళ్ళికి జస్ట్ 3 days ఉంది ఈ టైంలో, కాబట్టి ఇంకా అందరూ బంధువులందరూ రావడం స్టార్ట్ అయినారు. ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు అండ్ మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చినారు. సో ఇల్లంతా బాగా సందడిగా చాలా బాగుంది. అవన్నీ యాక్చువల్లీ నేను మొత్తం క్యాప్చర్ చేయలేకపోయినా బికాజ్ ఎంత బిజీగా ఉన్నాం అండ్ నాకు 2 kids ఉన్నారు కదా, ద వే నేను ఇట్లా రికార్డ్ చేయాలి, ఇట్లా షూట్ చేయాలి, ఇట్లా చూపించాలి మీకు అనుకున్నవి నేను చాలా వరకు చేయలేకపోయినాను. బికాజ్ ఈయన్ లైక్ ఇంకా చిన్నోడు, వాడికి ఫీడింగ్ చేయాలి అండ్ వాడిని చూసుకోవాలి. ఐరా ఉంది, ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయాలి. నేను ఇంకా ఇట్లా 24 గంటలు వీడియోలు తీసుకుంటూ ఉంటే కూడా కరెక్ట్ కాదు కదా. సో అట్లా చాలా కుదరలేదు. బట్ లైక్ నాకు చాలా మెమరీస్ తీసుకొని వచ్చినాను ఇండియా నుంచి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అయిపోయింది అండ్ మళ్ళీ ఇంకొక 4కి రెడీ అవుతున్నాము. సో ఒక్కొక్కసారి ఎట్లయితుందంటే పొద్దున ఒకరేస్తే మళ్ళీ సాయంత్రం ఒకరేస్తారు, అంటే టైం సరిపోలేదు అంటే అట్లా 5 కంప్లీట్ కావాలి. సో మొత్తం 4 ఇట్లా వేసిన తర్వాత 5th మాత్రం పుట్టింటి నలుగు అనమాట, అమ్మ వాళ్ళు వేస్తారు. సో అది మెయిన్ నలుగు అవుతుంది. మిగిలిన 4 ఇట్లా వేస్తారు. అట్లా 11 వేసుకుంటున్నారు అనుకోండి. సో 10 ఇట్లా అందరూ చుట్టాలు వేస్తారు. లాస్ట్ది మాత్రం పుట్టింటి నలుగు అవుతుంది. అది మెయిన్, అంటే మెయిన్ పెళ్లి కూతుర్ని చేసి పెళ్ళికి తీసుకొని పోయే నలుగు అదనమాట. వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో అత్త వాళ్ళు ఈ నలుగు వేస్తున్నారు. నలుగు ప్రాసెస్ లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందేమో. మీరు ఎట్లా చేసుకుంటారు, మీ ప్రాసెస్ ఏంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఇట్లా చేసుకుంటాము. సో అన్నీ పూలు, పళ్ళు, స్వీట్స్, ఇవన్నీ ఆకు ఒక్క ఇవన్నీ తీసుకొచ్చి పెడతారు. అండ్ మొత్తం కాళ్ళకి, చేతులకి, ఫేస్కి మొత్తం పసుపు రాస్తారు. ఫుల్గా న్యాచురల్ ఫేషియల్ అయిపోతుంది. సో పెళ్లి కూతురులో యాక్చువల్లీ ఇట్లా నలుగులు ప్రోగ్రామ్స్ ఉంటే బెటర్, ఫేషియల్స్ చేయించుకోకుండా ఉంటే బెటర్. అట్లీస్ట్ లైక్ పెళ్ళికి 2 weeks ముందనే చేయించుకుంటే బెటర్. సో దట్ రియాక్షన్స్ ఏం రాకుండా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ అది. సో ఇంకా ఇట్లా అక్షింతలేమో ఇట్లా నలుగు ఇట్లా వేస్తాము. సో నాకు యాక్చువల్లీ గుర్తులేదనమాట, నా పెళ్ళిలో నేను వేయించుకున్న తర్వాత నేను ఇంకెవరు పెళ్ళిళ్ళు అటెండ్ కాలేదు. ఇదే ఫస్ట్ మ్యారేజ్ నేను అటెండ్ కావడం నా పెళ్ళైనాక. సో నాకు ఎగ్జాక్ట్లీ ఎట్లా వేయాలనేది గుర్తులేదు. పక్కన వాళ్ళందరిని అడిగి వేస్తున్నాను. అండ్ ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఆల్సో. బేబీ సిస్టర్ని ఇట్లా చూడడం, పెళ్లి కూతుర్ని చేయడం అనేది చాలా ఎమోషనల్ మూమెంట్. బట్ ఎస్, ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కూడా. నేను ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా నేను మళ్ళీ ఆ మూమెంట్స్ అన్నీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. ఎక్కువ టైం లేకున్నా కూడా అన్నీ బాగా జరిగినాయి అన్నట్టు అనిపిస్తుంది వీడియోస్ ఎడిట్ చేస్తుంటే. పెళ్ళి ఏప్రిల్ ఎండింగ్లో జరిగింది. ఎండలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే నంద్యాలలో, అంటే అఫ్కోర్స్ అన్ని చోట్ల ఎండలు ఘోరంగానే ఉన్నాయి. కాకపోతే నాకు నంద్యాలలో ఇంకా ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. గుంటూరుతో, హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే, ఆ 2 ఊర్లు నేను తిరిగింది కాబట్టి దానితో కంపేర్ చేసుకుంటే నాకు చాలా ఘోరంగా ఉన్నాయి అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నేను పెళ్ళైనాక వీసా ఇంటర్వ్యూ కోసం చెన్నై పోయినాము. చెన్నైలో కూడా ఇంత ఎండలు లేవేమో అనిపించింది. లైక్ నంద్యాలలో ఉన్నంత ఎండలు చెన్నైలో కూడా లేవనిపించింది. అంత ఘోరంగా ఉన్నింది. ఇంత ఎండలలో పెళ్లి పనుల కోసం తిరగడం అంటే ఇంకా అది ఒక రకమైన టార్చర్ అనమాట. అండ్ ప్రతి చోటికి కార్లో పోలేం కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా బైక్లో పోవాలి. అండ్ నేను మా తమ్ముడు కొన్ని లాస్ట్ మినిట్ షాపింగ్, బ్యాంగిల్స్ అవి నేను కొనుక్కోవాలంటే ఇట్లా బైక్లో వచ్చినాము. ఇది బైమల్ స్ట్రీట్ నంద్యాలలో. ఇక్కడికి కార్ పోదు, పోతే బండిలోనే పోవాలి, లేదంటే ఆటోలో పోవాలి. సో యా, ఇక్కడికి వచ్చినాము. నేను ఈ ఏరియాకి అంతా వచ్చి కూడా చాలా ఇయర్స్ అవుతుంది, లైక్ మేబీ 7-8 years అట్లా అవుతుంది అనమాట. కానీ ఏం చేంజ్ కాలేదు, అట్లనే ఉంది. పాపం మా తమ్ముడిని అయితే నేను ఎన్నిసార్లు తిప్పినానో, పోయిన ప్రతిసారి ఏదో ఒకటి మర్చిపోతాను. అన్నీ ఒకసారి గుర్తుండవు కదా, ఎన్ని అనుకున్నా కూడా మళ్ళీ గుర్తుండదు. మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ పోవడం, అట్లా అవన్నీ తిప్పుతూనే ఉన్నాను.
ఏ షాప్లో ఏది దొరుకుతుందని బాగా ఐడియా ఉంటే పెళ్లి షాపింగ్ అంత టైం పట్టదు, యాక్చువల్లీ ఈజీగా అయిపోతుంది. అండ్ మోస్ట్లీ అన్ని ఇన్స్టాగ్రామ్లో లేదంటే ఆన్లైన్లో చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి బయట ఎక్కువ తిరగాల్సిన అవసరం కూడా లేదు. కానీ కొన్ని అయితే ఇంకా షాప్కి పోయి తీసుకోవాలి. నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా హెల్ప్ అయింది. నాకు ఏదైనా కావాలి అంటే పోస్ట్ చేసేదాన్ని. సో ఎవరో ఒకరు నాకు పాపం రెస్పాండ్ అయ్యి చాలా హెల్ప్ చేసేవాళ్ళు, ఇక్కడ దొరుకుతాయి అక్కడ దొరుకుతాయి అని. ఇప్పుడు ఇంకొక అత్త వాళ్ళ ఇంటికి బయలుదేరినాము నలుగు కోసము. నంద్యాలలోనే ఉంటారు మా డాడీ వాళ్ళ అక్క. సో వాళ్ళ ఇంటికి బయలుదేరినాము. ఇదైనాక మళ్ళీ మా ఇంట్లో సాయంత్రం ఇంకొక నలుగు ఉంది. అది నేను, మా అక్క, మా కజిన్ సిస్టర్ ఉంది, పెద్దమ్మ కూతురు, మేమిద్దరం కలిసి మా ఇంట్లో నలుగేస్తున్నాం అనమాట, మా తరపున నలుగు అన్నట్టు. సో దానికోసం మళ్ళీ పూలు అవన్నీ షాపింగ్ మళ్ళీ టైం కుదరదని దారిలోనే తీసుకొని పోతున్నాము. సో ఇక్కడ నలుగుకి ముగ్గు అండ్ కుర్చీలు, ఇట్లా ముగ్గు కుర్చీలు వేసేది ఇదంతా కొంతమంది పీటలు వేస్తారు, కొంతమంది చైర్స్ వేస్తారు, కానీ ముగ్గు అయితే కామన్ అనుకుంటా. నలుగుకి వేసుకునే డ్రెస్ ఉంటుంది కదా, చీర కానీ హాఫ్ శారీ కానీ ఏదైనా కానీ, ఫస్ట్ నలుగులో ఏం వేసుకుంటామో లాస్ట్ నలుగు వరకు కూడా అదే కంటిన్యూ చేయాలి. అంటే ప్రతి నలుగులో అదే చీర కట్టుకోవాలి. అది ఒక టార్చర్ లాగా ఉండింది నాకైతే నా పెళ్ళప్పుడు. ఎందుకంటే అది పసుపు అంటుతుంది, ఏదో ఒకటి అంటుతుంది, డర్టీ అవుతుంది, కానీ మళ్ళీ అదే రిపీట్ చేయాలి. సో అదైతే మిస్ కాకూడదు. రిపీట్ చేయలేదంటే మళ్ళీ తిడతారు కూడా, ఎందుకు అది వేసుకోలేదు అని. సో ఇంటి నుంచి నలుగు చీర కట్టుకొని వస్తుంది పెళ్లి కూతురు. ఎవరైతే నలుగు వేస్తున్నారో వాళ్ళు మొత్తం అన్నీ పెట్టి తనకి పసుపు రాసి అన్నీ చీర అవన్నీ పెడతారు కదా, స్వీట్స్, ఆకు ఒక్క చీర ఇవన్నీ పెడతారు కదా. సో వాళ్ళు పెట్టిన చీర కట్టుకొని మళ్ళీ ఇంటికి పోవాలన్నమాట. ఎవరి ఇంటికైతే వచ్చినామో వాళ్ళు ఒక చీర పెడతారు. సో అక్కడ వాళ్ళ ఇంట్లో స్నానం చేసి తల స్నానం చేసి వాళ్ళు ఇచ్చిన శారీ కట్టుకొని మళ్ళీ ఇంటికి పోవాలి. సో అదంతా ఒక ప్రాసెస్. ఇట్లా రోజుకి 2 నలుగులు అట్లా ఉన్నప్పుడైతే 2 సార్లు ఆ ప్రాసెస్ చేయాలి. సో అది కొంచెం హెక్టిక్గా అనిపించచ్చు, కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే అదే కదా ఇంకా పెళ్ళి కళ, పెళ్ళి గ్లో రావడం ఫేస్కి అయినా కూడా, అండ్ పెళ్లి కూతురికి కూడా ఆ ఫీలింగ్, పెళ్ళి అనే ఫీలింగ్ రావడం కూడా నలుగులతోనే స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మా చెల్లికి నేనేసే పెళ్లి కూతురు నలుగు వీడియో నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుంది. ఆ వ్లాగ్ అయితే చాలా స్పెషల్ ఫర్ 2 రీజన్స్. గెస్ట్ చేయగలిగితే కామెంట్ చేసి చెప్పండి ఎందుకు స్పెషల్ అని. అండ్ వ్లాగ్లో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ షేర్ చేస్తాను. నాకు ఇక్కడ యూఎస్ఏ వచ్చేస్తున్నాను కాబట్టి ఐరాతో ఎంతో కొంచెం డిలే అవుతుంది వీడియోస్ ఎడిట్ చేయడం. బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నెక్స్ట్ వీడియో నుంచి అన్నీ కొంచెం ఫాస్ట్గా పెడతాను, పెళ్ళి వ్లాగ్స్ అన్నీ. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.